బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సహాయం అందించేందుకు వాలంటీర్లను తీసుకొచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. వాలంటీర్ల ఎంపిక కోసం విధి విధానాలు రూపొందించనుంది ప్రభుత్వం. వాలంటీర్లకు గౌరవ వేతనం ఎంత ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోనుంది సర్కార్. ఏపీలో వాలంటీర్లకు 5,000 గౌరవ వేతనం ఇస్తున్నారు. ఏపీ మోడల్ను అధ్యయనం చేస్తుంది ప్రభుత్వం. నిరుద్యోగులకు వాలంటీర్ల ఎంపికలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 6 గ్యారంటీలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏపీ మాదిరిగా తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తోంది. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏపీ మాదిరిగా తెలంగాణలో కూడా వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందా? దీనికి సంబంధించి ఎట్లాంటి కసరత్తు చేస్తోంది? ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్లోగా వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ ఏ ప్రభుత్వం అయినా కూడా ఎవరు అధికారంలోకి చేపట్టినా కూడా లక్షల్లో ఉద్యోగ నియామకాలు చేయడానికి వీలు లేదు. కేవలం ఖాళీలను భర్తీ చేయడం వరకు లేదు. అంటే పెరుగుతున్న జనాభాను బట్టి, ఫెసిలిటీస్ని బట్టి కొన్ని కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, ప్రభుత్వ ఉద్యోగాలు. సో మిగతా అంతా ప్రైవేటు లేదంటే కాంట్రాక్ట్స్ ఇలాగే ఉద్యోగాలు ఉంటాయి. కాబట్టి వారందరికీ ఒక ఉపాధి లాగా ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే వాలంటరీ వ్యవస్థ ఉందో, అంటే ఇంటి దగ్గరికి తీసుకొచ్చి పెన్షన్ ఇవ్వడము, ఇంటి దగ్గరికి తీసుకొచ్చి రేషన్ ఇవ్వడము, ఇంటి దగ్గరికి ఇంకేమైనా ఇతరత్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ అవుతుందో ఇంటి వద్దకే చేరడం. అంటే మీ గడప లోపలే మీరుంటే డైరెక్ట్ ఇంటి దగ్గరకు వచ్చి మీ పెన్షన్ మీకు చేతికి అందుతుంది. ఇంకా ఇతర సమస్యలు ఏమైనా కూడా ఈ వాలంటీర్స్ చూసుకుంటారు. వారికి గౌరవ వేతనంగా ఆంధ్రప్రదేశ్లో, పక్క రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రమే కాబట్టి 5,000 అక్కడ గౌరవ వేతనంగా ఇస్తా ఉన్నారు. అదే విధంగా తెలంగాణలో కనుక నిరుద్యోగులని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తే ఎంత మేర వారికి ఉపాధి కింద ఎంత మేరకు వేతనం ఇవ్వచ్చు, గౌరవ వేతనము అనేటువంటిది ప్రభుత్వం చర్చలు చేస్తూ ఉంది. అధికారులను దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది ఇప్పటికీ పథకాలు, గత ప్రభుత్వంలో పథకాల రూపంలో ప్రభుత్వ పథకాలు పొందుతా ఉన్నారు, వారందరికి ఇంటింటికి చేరొస్తే ఎంతమంది వాలంటీర్లు కావాల్సి వస్తుంది, వీటన్నిటిపైన కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది 24 గంటలు పనిచేసేది ఉండదు, ఒక షిఫ్ట్ లాగా పనిచేసి ఉండదు. కాబట్టి ఏదో ఒక సమయంలో ఏదో కొంతవరకు కొన్ని రోజుల వరకే ఈ వాలంటరీ వ్యవస్థ ఉంటుంది. ఎట్లా అంటే పని చేయడానికి వారికి పని చేయడానికి, అంటే ఉదయం నుంచి ఒక వాళ్ళు పనులకు వెళ్ళేటువంటి సమయం కంటే ముందుగా వారి ఇంటికి వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్ ఇవ్వడం కావచ్చు, రేషన్ ఇవ్వడం కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ పథకాలను చేరవేయడం. తర్వాత నెల మొత్తం ఉండదు కాబట్టి నెలలో కొన్ని రోజుల వరకే పని ఉంటుంది. సో ఆ రకంగా తీసుకొస్తే కొంతమేర నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది ప్రభుత్వం అనేటువంటిది ఆలోచన చేస్తా ఉంది రేవంత్ సర్కార్. దీనిపైన కసరత్తు చేస్తా ఉన్నారు. రైట్. అలాగే అంటే దీని ద్వారా అంటే నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించినట్లు అవుతుందని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా 6 గ్యారంటీలను కూడా వాలంటీర్లను యూజ్ చేసుకొని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? నిజంగా ఒకవేళ ప్రభుత్వం ఆలోచన చేస్తే కనుక ఈ విధి విధానాలు, వీళ్ళ రిక్రూట్మెంట్ ఎప్పుడు చేసే ఛాన్సెస్ ఉన్నాయి మధు? ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్ ఏపీని రెప్లికా తీసుకుంటే, అంటే యాజ్ ఇట్ ఈజ్ ఏపీని వీళ్ళు ఉదాహరణగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒక మంత్రివర్గం కానీ లేకుంటే అధికారుల బృందం కానీ ఒక బృందం అక్కడికి ఏపీకి వెళ్ళి దీనిపైన అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంది, పక్క రాష్ట్రమే కాబట్టి. వారు ఏ రకంగా సప్లై చేస్తూ ఉన్నారు, వ్యవస్థ ఎట్లా ఉంది, డీటెయిల్స్ ఎట్లా తీసుకుంటున్నారు, ఇచ్చిన తర్వాత ఏ రకంగా నమోదు చేస్తూ ఉన్నారు, అంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అందజేసిన తర్వాత ఆ రికార్డ్స్ ఎలా నమోదు చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన ప్రక్రియ ఏంది, ఒకవేళ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి. ఎగ్జాంపుల్ ఇతరత్ర కారణాల వల్ల ప్రభుత్వ పథకాలు పొందేటువంటి వారు అందుబాటులో లేకపోతే ఆ వాలంటరీ వ్యవస్థ వారికి తిరిగి మళ్ళీ వెళ్ళి ఇస్తా ఉందా, లేదంటే వాళ్ళు మళ్ళీ వచ్చి తీసుకుంటున్నారా ఆ లబ్ధిదారులే, వీటన్నిటిపైన అధ్యయనం చేస్తారు ఖచ్చితంగా. మరి అధికారుల బృందం వెళ్తుందా లేకుంటే మంత్రివర్గ బృందం వెళ్తుందా అధ్యయనం చేయడానికి, దీనిపైన డీటెయిల్స్ తెప్పించుకున్నారు ఇప్పటికే సూత్రప్రాయంగా. త్వరలోనే నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని చాలా మందికి ఉపాధి కల్పించినటువంటి వారు అవుతారు. ఇదంతా ఒక పార్ట్ టైం జాబ్ లాగా ఉంటుంది. తక్కువ జీతం అయినప్పటికీ కూడా గౌరవ వేతనంగా ఇస్తారు కాబట్టి అదేం ఫుల్ ఫ్లెడ్జ్డ్ శాలరీ కాదు, దాంతో జీవించడానికి అవకాశం లేదు. కానీ ఎవరైతే గ్రామాల్లోనే ఉంటారో, ఇతర పట్టణాలకు వెళ్ళరో, సో గ్రామ స్థాయిలోనే వాళ్ళు ఇంకా ఇతర పనులు చేసుకోవడానికో ఏదో రకంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వారికి
ఇది ఉపాధి కింద ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా ఉంటుంది, గౌరవ వేతనం ఉంటుంది, ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు కూడా ఉంటుంది. కాబట్టి వారిని సెలెక్ట్ చేసేటువంటి విధంగా ఉండాలి. అంటే చదువుకున్నటువంటి యువతకే ఈ అవకాశాలు వస్తాయి. ఎందుకంటే అన్ని ప్రభుత్వ పథకాలు నియమాలు తెలిసినటువంటి వారిని నియామకం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి. మిగతా సమయంలో నెలలో ఒక వారం నుంచి 10 రోజులు ఈ పని ఉన్నా మిగతా 20 రోజులు వేరే పని చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపాధి కూడా లభిస్తుంది యువతకు. కొత్తగా జాబులు లేవు అనేటువంటి వారికి కాస్త గ్రామ స్థాయి వారికి కొద్దిగా సాటిస్ఫైగా ఉండేటువంటి అవకాశం ఉంది. వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తే ఎట్లా ఉంటది, దీనిపైన విధి విధానాలు ఏంటి ఒకసారి రూపకల్పన చేయాల్సింది అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, అలాగే మధు, అంటే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెమ్యూనరేషన్ కావచ్చు, దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా అధ్యయనం చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సహకారం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఏమైనా అధికారుల బృందం ఏపీలో అధికారులను కలిసి అధ్యయనం చేసే ఛాన్సెస్ ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైనా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే అలాంటి పథకమే కనుక పక్క రాష్ట్రాల్లో లేకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏదైనా ఇంప్లిమెంటేషన్ జరిగితే దానిపైన అధ్యయనం కోసం ఇక్కడ నుంచి ఒక బృందాన్ని పంపడం మనం గతంలోనే చూసాం. గత ప్రభుత్వాలు సేమ్ ఇదే ఫార్ములా వాళ్ళు ఫాలో అయినటువంటి పరిస్థితి. సో ఈ ప్రభుత్వం కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో డీజిల్ కానీ వాటికి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏ రకంగా పోతాయని పక్క రాష్ట్రాలను అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా. కర్ణాటకలో 2,000 ఇస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లా ఉన్నాయి, అక్కడ నుంచి డీటెయిల్స్ తెప్పించుకుంటుంది ప్రభుత్వం కర్ణాటక నుంచి. సో ఈ వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయింది. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజలు టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికే ప్రభుత్వ పథకాలు వస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ సక్సెస్ అయింది అనేటువంటిది భావించడంతోనే ఈ మాట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకు అన్నట్టుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారులను పంపించి బృందం ద్వారా పూర్తి దీనికి రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికోసం విధి విధానాలు కూడా రూపొందించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది.